తెలుగు న్యూస్ ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం 28-29 వార్డుల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరై చంద్రబాబు 14 నెలల పాలనలో మోసాలన్నింటినీ బయటపెట్టారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలను పేర్లు మార్చడం తప్ప కొత్తగా ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో కొంత యాడ్ చేసి మేము అమలు పరుస్తామని చెప్పి మన కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వారికి రకమైనటువంటి డిఫరెన్స్ ఏంటని చెప్పి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం రోజు ఏం చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు, 4-5 బస్సులతో కేటగిరీలు ఉన్న బస్సులు తప్ప మిగిలిన బస్సుల్లో ఫ్రీ లేదంటున్నారు. ఇంక అలాంటప్పుడు ఇంకెక్కడికి వెళ్తారు? ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడికి సెమీ లగ్జరీలు, సూపర్ లగ్జరీలు అవి ఉంటాయి. ఆ బస్సులు ఎక్కాలంటే హైటెక్ బస్సులు, దాంట్లో ఎక్కాలంటే మళ్ళీ మీరు టికెట్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ లోకల్గా ఎక్కడెక్కడైతే తిరిగి మన ఆటో ఎక్కితే ఎలా తిరుగుతాం అలాగా ఆ బస్సులకు మాత్రమే ఈయన ఫ్రీ బస్సు అంటున్నాడు. ఇవన్నీ కూడా ఎంత తెలివిగా మోసం చేశాడు అన్నది కూడా మీరు అందరూ కూడా గ్రహించాలి. ఇవాళ ఎన్నో పథకాలకి జగన్ అన్న ఇచ్చిన పథకాలన్నింటిలో కూడా పొంగలో తొక్కేశాడు. అలాంటి పథకాలని మళ్ళీ మనం చూడాలంటే, మళ్ళీ రాజన్న రాజ్యం మనం స్థాపించాలంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మనం చేస్తున్నదల్లా కూడా అక్రమంగా అరెస్టులు చేయడము, ఏ తప్పు ఏమి ఏ సాక్ష్యాధారాలు ఉండవు ఏముండవు అరెస్టులు చేయడము, నా నుంచి మొదలుకొని మొన్న మిథున్ రెడ్డి దాకా కూడా అన్యాయంగా ఒక 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 కట్టుకథ అల్లేస్తారు. ఫస్ట్ అరెస్ట్ చేసేస్తారు, ఆ తర్వాత కట్టుకథ అల్లేసి దానికి సాక్ష్యాలు క్రియేట్ చేయడం చూస్తూ ఉంటారు. ఈ రకంగానే మొత్తం కూటమి ప్రభుత్వం సంవత్సరం 14 నెలల పాలన సాగించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఇప్పుడు పులివెందులలో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దాంట్లో కూడా అక్రమంగా అవినాష్ రెడ్డి గారిని ఎటువంటి కారణం లేకుండా కూడా శాంతియుతంగా వాళ్ళు ఎలక్షన్ ప్రచారం చేసుకుని ఎలక్షన్ ప్రచారం కూడా ముగిసిపోయింది. ఈ రోజు ఇంకా మిగిలింది ఏంటి అంటే డైరెక్ట్ ఇంకా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓట్లు వేయడం. అలాంటి ఒక కీలకమైన ఘట్టం దగ్గర వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడము, లేకపోతే ఎలక్షన్ లో నిలబడిన క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేయడం. ఇప్పుడు దాకా అసలు ఎక్కడ చూసామా? క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటండి బాబు, ఎంత దారుణమా? క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేయడము, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము ఎటువంటి కారణం లేకుండా, ఇదంతా కూడా ప్రజలందరూ. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో తోటపాలెంలో బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా ప్రజలకు అన్నం వడ్డించి తాను కూడా భోజనం చేశారు. సేవా భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు ప్రశంసించారు. విశ్వ హిందూ పరిషత్ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, అన్నవతరణ కార్యక్రమం ప్రతి మంగళవారం అక్కడ హనుమంత్ చాలీసా పారాయణం చేసి ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం ఇలా ప్రారంభించడం జరిగింది. ముందు మరిన్ని కార్యాచరణ ఏంటనేది కూడా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. సో ఇంకా ఈ ప్రాంతంలో ఇది ఒక మంచి ప్లేస్ మనకి దొరకడం మన అదృష్టం. ఈ ప్రాంతంలో మనం మరిన్ని సేవా యాక్టివిటీస్ అన్ని కూడా చేయాలి. విశ్వ హిందూ పరిషత్ అనేది మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడంలో ఈరోజు భారతదేశం ఎలా ఉందంటే మీ పాత్ర ఎనలేనిది. సో ఇంకా మరింత బాధ్యతాయుత పాత్ర పోషించి మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు విస్తరించాలి. సో దానికి పూర్తి సహాయ సహకారాలు మా గ్రూప్ తరఫున ఉంటాయని నేను తెలియజేసుకుంటూ, ఈరోజు మంచి కార్యక్రమం, ఇది ఒక చారిత్రాత్మకం, ఇక ఇది ఫర్ ఎవర్ కంటిన్యూస్ గా నడవాలి. ఇది ఎంతో దినదినాభివృద్ధి చెందాలని ఆ హనుమంతుడి కృపా కటాక్షలు మనందరి పైన ఉండాలి, భారతదేశ ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నన్ను కల్పించినందుకు విశ్వ హిందూ పరిషత్ కమిటీ వారికి, ఆర్ఎస్ఎస్ వారికి అందరూ కూడా పేరు పేరున, వివిధ విభాగాధిపతుల వారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా కుప్పంలో నాయి బ్రాహ్మణులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ర్యాలీ నిర్వహించారు.
టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం, ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 4 మండలాల నుంచి వచ్చిన నాయి బ్రాహ్మణుల మంగళ వాయిద్యాలతో పాల్గొన్నారు. గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. గతంలో వైసీపీ నాయి బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు వెలువెత్తాయి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కళ అనేది అందరికీ కూడా రాదు. వాయిద్యం అనేది నిజంగా మనమేనా అనుకుంటాం. ఇందాక రాజ్ కుమార్ అంటున్నాడు, రాజ్ కుమార్ అంత దిట్టంగా ఉన్నాడు, డోర్ తగిలించగల అబ్బాయి ఇంత కూడా ఉంది అంటాడు. మరి ఆ డోర్లు మోస్తూ మళ్ళీ దాన్ని లయబద్ధంగా చేయటం అంటే ఎంతో నిబద్ధత, కృషి, అది పూర్వజన్మ సుకృతం అయితేనే అటువంటి కళలు అద్భుతం అని చెప్పనేసని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. సో అటువంటి మన నాయ బ్రాహ్మణ సోదరులకి ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమం. మన షాప్స్ ఏవైతే ఉన్నాయో సెలూన్స్ లో దాంట్లో 200 యూనిట్లు ఉచితంగా, అంటే కమర్షియల్ దాంట్లో ₹9.05 పర్ యూనిట్ కాస్ట్ పడుతుంటే 1810 నెలకి ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరు షాప్ కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే రమారమి ₹2000 ఈ రోజు నెలకి లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో స్టార్ట్ చేసిన తర్వాత నాయ బ్రాహ్మణులకి అక్కడక్కడ మీటింగులు పెట్టి మీ సమస్యలు చూసి, నాయ బ్రాహ్మణులు పడుతున్న కష్టాలను చూసి, ఈ రోజు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఏ కులానికి చేయనంతగా ప్రతి కేబినెట్ మీటింగ్ లో ఒక్క సబ్జెక్ట్ నాయ బ్రాహ్మణులకు పెట్టి, నాయ బ్రాహ్మణులకు ప్రతి కేబినెట్ మీటింగ్ లో ఏదో ఒక ఇష్యూ పైన ఏదో హామీని నెరవేర్చడం కూడా ఈ 1 సంవత్సరంగా చూస్తున్నాం. నెంబర్ 1, దేవాలయాల్లో ₹20,000 గౌరవ వేతనం ఉంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎంత కూడా మన కులానికి చేయలేదని. ఆ రోజు యువగలం పాదయాత్రలో మన యువగలం నారా లోకేష్ గారు, నేను వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹25,000 చేస్తామని ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో ఈ నెల 23న జరగనున్న పొలాల పండుగ ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం అధికారులతో కలిసి సమీక్షించారు. టూరిజం, వ్యవసాయ, హార్టికల్చర్ శాఖల సమన్వయంతో పండుగను ఘనంగా నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. ముఖ్య అతిథిగా స్టేట్ టీం మరియు ఎన్జీఓ ఆద్యకళ అధ్యక్షులు జైదీర్ తిరుమలరావు హాజరై సూచనలునిచ్చారు. సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద నృత్యాలు, తినుబండారాల స్టాళ్లు పండుగ ఆకర్షణలుగా ఉంటాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా చరిత్ర పొలాల పండుగ అంటే, సో ఈసారి మాకు బేసికల్ గా ప్రొఫెసర్ జైదర్ తిరుమలరావు వారే ఈ పొలాల పండుగ ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఓన్లీ ఆదిలాబాద్ ప్రజలకే దాని గురించి ఐడియా ఉంది, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ ఐడియా రావాలి. ఆదిలాబాద్ జిల్లాలో పొలాల పండుగ ఎంత ఘనంగా జరుపుకుంటున్నాము. వారు ఇది ఒక్కసారి మళ్ళీ మా దగ్గర నుంచి, మీ అందరికీ తెలుసు ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారు అంటే ట్రైబల్ పెయింటింగ్స్, ట్రైబల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా చాలా కృషి చేసి మొన్ననే అది హైదరాబాద్ లో కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం పూర్తి చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నాడు మళ్ళీ సీతక్క మేడం కూడా, వారు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు, నేను కూడా చూశాను. సో సేమ్ అదే విధంగా ఆయనకి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రేమ. సో ఇది మనం ఏవైతే మన హెరిటేజ్ ఉంది, మన కులాల పండుగ ఏవైతే ఉన్నాయో అది మొత్తం ప్రెస్ బయట కూడా, యూట్యూబర్స్ కూడా, బయట హైదరాబాద్ లో ఉన్న ప్రజలు, మొత్తం తెలంగాణ ప్రజలు కూడా ఇది తెలవాలి. దాని గురించి ఒక ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. అప్పుడు వెంటనే మళ్ళీ ఒక 2-3 ప్లేసెస్ అనుకున్నాం. ఒకటి తాంసీ మండలం, కప్పర్ల, తర్వాత తాంసీ ప్రాబ్లం. సో రెండో మళ్ళీ ఆనాడు టీటీఓ మన టూరిజం ఆఫీసర్ గారు, తర్వాత వారు, ఆయన తర్వాత ఎంఆర్ఓ ఎంపీడీ కూడా విజిట్ చేశారు. కానీ ఫైనల్ గా వాళ్ళకి నచ్చింది మరి తాంసీ. సో తాంసీ గ్రామ ప్రజలు మళ్ళీ అందరికీ ఏ విధంగా అంటే అట్రాక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే అందరూ కలిసిగా ఉంటున్నారు. ఎక్కడైనా చిన్న ఇష్యూ లేకుండా అన్ని ప్రోగ్రామ్స్ కూడా మంచిగా చేయడం జరుగుతుంది. కాబట్టి వారి కూడా తాంసీ గ్రామంలోనే ఈ పండుగ చేయాలి, ఘనంగా చేయాలి. కాబట్టి మళ్ళీ నిర్మల్ నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటలకు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాయకులు పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హైత్ నగర్ శుభోదయ కాలనీలో వరద నీటి కాలువ వద్ద చెత్తా చెదారం తొలగించే చర్యలు చేపట్టారు. ప్రజల విజ్ఞప్తికి స్పందించిన బీజేపీ కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి హైడ్రా సిబ్బందిని ఆదేశించి జేసీబీ ద్వారా శుభ్రత పనులు చేపించగా కాలువ శుభ్రమైంది. ఈ సందర్భంగా ఇతర కాలువల వద్ద కూడా ఎప్పటికప్పుడు శుభ్రత కాపాడాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. పలువురు స్థానికులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కిచ్చడ గ్రామంలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. గ్రామస్తులు ఆగురు శివ బాత్రూం డోర్ తెరిచేసరికి సర్పం కనిపించడంతో భయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న కురుపాం ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగారాజు విశాఖ నుండి స్పెషల్ టీంను పిలిపించి కోబ్రాను పట్టు చేశారు. తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ సిబ్బంది సురక్షితంగా దట్ట అరణ్యంలో విడుదల చేశారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ నాయకుడు రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ మీడియాతో మనవేదన వ్యక్తం చేశారు. పేదల సేవ కోసం కొనుగోలు చేసిన వాహనాలపై కుట్రపూరితంగా కుటుంబ సభ్యులే నోటీసులు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కష్టార్జిత ఆస్తులను కొందరు దుర్మార్గులు దోచుకుంటున్నారని ఆరోపిస్తూ సేవలో ఎలాంటి తడబాటు ఉండదని స్పష్టం చేశారు. రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసిందే. నేను గోకవరం పోలీస్ స్టేషన్ ముందు ఉన్నాను. ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు ప్రపంచానికి అందరికీ ఒక విషయం చెప్తాను. ఇది మా ఊరికి లేకపోతే గోకవరానికి ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి సంబంధించిన విషయం కాదు. నమ్మక ద్రోహం అంటే ఎలా ఉంటుంది, నమ్మితే మనుషులు ఎలా ప్రవర్తిస్తారనే దానికి మీ ఎదురుగా కంబాల శ్రీనివాసరావు నిలబడి ఉన్నాడు. నేను విశ్వ హిందూ ధర్మ పరిషత్ రామసేన సంస్థను స్థాపించిన తర్వాత నాతో పాటు నన్ను నమ్మించి నాతో వ్యాపారం చేస్తానని అయ్యప్ప, మామిడి అయ్యప్ప అని వీర వెంకట సత్యనారాయణ, అలాగే తామల రాంబాబు, అలాగే మన విరకోటి బాపన దొర, అలాగే కట్టా కళ్యాణు అనే ఈ నలుగురు వ్యక్తులు, ఇంకెవరంటే వాళ్ళ అయ్యప్ప బంధువులు, వీళ్ళందరూ కూడా నన్ను నమ్మించి నాతో పాటు నడుస్తామని చెప్పానంటే మేము అప్పుడు సందర్భానుసారంగా వెహికల్స్ తీసుకోవడంలో మేము చేసిన పని ఏంటంటే దాదాపుగా 2 కార్లు, 6 స్కూటీలు, 1 బైకు, 1 జీపు వాళ్ళ పేరు మీద వాళ్ళ బంధువుల పేరు మీద వాళ్ళ పేరు మీద తీసుకోవడం జరిగింది. దానికంతా డబ్బంతా నేనే పే చేశాను అప్పట్లో. కానీ ఈ రోజున మాకు జరుగుతున్న ఈ వ్యవహారాల్లో నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా వెహికల్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేసిందిగా వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నన్ను ఎస్ఐ నాగపవన్ కుమార్ గారు ఫోన్ చేసి వాళ్ళ వెహికల్స్ మీ దగ్గర ఉన్నాయంటని చెప్పానంటే నేను మన దగ్గర వెహికల్స్ ఉంటే మన ఇంట్లో కూతురు కొడుకులు ఉన్నట్టుగానే మనం భావిస్తాం. ఎంతో బాధాతప్తమైన హృదయంతో ఈరోజు నేను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కలిసి నేను 2 కార్లు మీ ముందే ఉన్నాయి, అలాగే స్కూటీలు కూడా పార్క్ చేసి ఉంది, బైక్ కూడా తీసుకొచ్చాం, అక్కడ జీప్ కూడా తీసుకొచ్చి పెట్టాం. వీటి అన్నింటికి పేర్లు పెట్టుకున్నాను. నేను పరిధానికి సింహ పేర్లవి ఇంద్రాణి, సింహ ఇంద్రాణి, అలాగే సింహ రాజశ్యామల, అలాగే పచ్చంగిర, ఇలా పేర్లు పెట్టుకుని ఒక్కో వెహికల్ కూడా నేను పేరు పెట్టుకుని నా సొంత బిడ్డలాగా కన్నబిడ్డలాగా నేను చూసుకుని నేను ఎంతో ఇష్టంతో చూసుకునే వెహికల్స్. ఆ వెహికల్స్ అన్ని ఇవాళ నాకు కంప్లైంట్ ఇచ్చి మా వెహికల్స్ అన్ని క్లెయిమ్ చేశారు. నేను వెహికల్స్ అన్ని పట్టుకొచ్చి ఎస్ఐ గారికి నేను ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను అందరికీ గంగాధరం నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం వెంగళరాజు కుప్పం పంచాయతీ పరిధిలో ఒక రైతు అడవికి వెళ్లే దారిని ఆక్రమించారని జనసేన పార్టీ ఇన్ఛార్జి యుగంధర్ ఆరోపించారు. దీనివల్ల రైతులు, పశువుల కాపర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 2 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం వెంగళరాజుకుప్పం గ్రామ పంచాయతీ వెంగళరాజుకుప్పం జడ్పీ హై స్కూల్కి పక్కన సైడ్ గ్రౌండ్లో నుంచి వచ్చేటువంటి దారిది. ఇక్కడ నుంచి ఇది ఫారెస్ట్లోకి వెళ్తుంది. ఈ దారిని క్లోజ్ చేసి ఒక గేట్ పెట్టారు ఇక్కడ. ఇది పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వెంగళరాజుకుప్పంలో గ్రామంలో ఉన్నటువంటి దళితవాడలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, వెంగళరాజుకుప్పం మెయిన్ విలేజ్లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఈ దారిలో నుంచి వెళ్ళేటువంటి ఆవులు తోలుకొని వెళ్ళే వాళ్ళు కానీ, తర్వాత కొంతమంది ప్రత్యేకంగా ఇక్కడ నుంచి అడవికి మేత కోసం వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇది చాలా సంవత్సరాలుగా ఈ గేట్ని క్లోజ్ చేశారు. రామస్వామి రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఆధీనంలో ఉంది. దయచేసి మళ్ళా ఒకసారి ఈ మధ్యనే ఇన్వెస్టిగేట్ చేశారు. దయచేసి ఈ గేట్ను ఓపెన్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, దళితవాడలో ఉండే వాళ్ళకి, మెయిన్ విలేజ్లో ఉండే వాళ్ళకి, తర్వాత గోవులను తోలుకొని వెళ్ళేటువంటి వాళ్ళకి, మేత విషయంలో కానీ ఈ దారిలో వెళ్ళేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రెవెన్యూ యంత్రాంగము, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ విషయంగా ఆల్రెడీ గతంలో ఇది ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు అందించడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా. దయచేసి ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఈ గేట్ను ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. జనసేన పార్టీ ఆధ్వర్యంలో
ఇది కనుక ఇలాగే కనుక ఉంటే ఇది వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరలా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి సరైనటువంటి పరిష్కారం చూపడంలో కూడా మేము వెనకాడబోమని ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రజల వాణిని ప్రభుత్వానికి వినిపించేందుకు ప్రో విభజన బుధవారం జరిగే విజయవాడ కమిటీ సమావేశానికి కనపాక చౌదరి నాయుడు సబ్బ నానాజీ ప్రతినిధులుగా హాజరవుతున్నారు. సమయం తక్కువగా ఉండడంతో ఉద్యమ సహకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశంలో పాలకొండ అభిప్రాయాలను ప్రస్తావించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. దీంట్లో బాత్రూమ్ కట్టుకుందా లోపల? లోపల రాదు, బయట కట్టుకుంటుంది. గత కొద్ది రోజులుగా జిల్లా విభజన మీద ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ వివిధ తరపున విజ్ఞాపన పత్రాన్ని అందజేయడానికి విజయవాడ వెళ్తున్నాం. సమయం లేనందున అందరికీ తెలియజేయలేకపోయాం. ఇప్పుడే మాకు ఈ సమాచారం అందిన వెంటనే స్పందించి విజయవాడ ఈ జిల్లా ఏర్పాటుకి లేదా మన పాల్గొనని శ్రీకాకుళంలో కలిపేందుకు జిల్లాలో పునర్విభజన మీద వచ్చినటువంటి అభ్యంతరాలను స్వీకరిస్తూ మార్పులు చెరుపుల కోసం ప్రజల అభిప్రాయాలు తీసుకోవడానికి విజయవాడలో మంత్రివర్గం కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కూర్చోవడం నేపథ్యంలో తెలిసిన తక్కువ సమయంలో మరి గతంలో పాల్గొండ రెవెన్యూ డివిజన్ని జిల్లా చేయాలని జరిగిన పోరాటంలో ఆనాడు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ సమాచారాలు అందించారు. మొత్తగా వాణిజ్య కార్మిక రైతు ప్రజా పక్షాలన్నీ కూడా మద్దతు తెలిపి ఒక కాలం పాటు సుదీర్ఘకాలం పాటు కార్యక్రమాలు కూడా మనం వెళ్ళాం. సరే ఆనాడు జరిగిన పొరపాటు సరిదిద్దుతూ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం అభిప్రాయాలు గౌరవిస్తామని చెప్పేసి ఆనాటి ప్రతిపక్షం ఈనాటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ నుంచి వచ్చింది. అందులో భాగంగా పాలకొండ ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షం నుండి ప్రధాని వచ్చినప్పుడు కూడా హామీ ఇచ్చారు. ప్రజలు బాధపడుతున్నారు కనుక భావనను నిరూపణ చేసి వారికి న్యాయం చేస్తున్న జరగకుండా మా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేస్తూ ఈరోజు కమిటీ చేసిన ప్రభుత్వం ఆ కమిటీలో మా పాలకొండ ప్రాంత రైతాంగం గత కొద్ది రోజులుగా జిల్లా విభజన మీద ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ మిగులుతుంది. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ నిజాంపేట మండల కల్వకుంట్ల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రగతిని పరిశీలించి పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని కూడా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోనే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దరిచేరవని హితవులు వచ్చారు. గ్రామాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. దీంట్లో బాత్రూమ్ కట్టుకుందా లోపల? లోపల రాదు, బయట కట్టుకుంటుంది. సో ఈరోజు నిజాంపేట్ మండలంలోని కల్వకుంట్ల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఫస్ట్ విజిట్ చేయడం జరిగింది, సబ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది, అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ప్రైమరీ స్కూల్లో పిల్లలు చాలా మంచి ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. సో అందరు కూడా మంచిగా ఏవైతే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో కూడా బాగా చేస్తూ ఉన్నారు పిల్లలు. బట్ ఒకరిద్దరు పిల్లలు కొద్దిగా వీక్ ఉంటే కూడా వాళ్ళ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టమని అక్కడ హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా అంగన్వాడీ పిల్లలు కూడా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు ఒక్కలే ఉన్నారు అంగన్వాడీ సెంటర్కి. సో వాళ్ళకి ఆల్రెడీ మనము ఎవరెవరైతే శామ్ మ్యామ్ పిల్లలు ఉంటారో
సో పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ చేసి అంటే ఒక పూట మనం అన్నం పెట్టినంత మాత్రాన ఆ పౌష్టికాహార లోపం అనేది పోదు. సో 2 పూటలు వాళ్ళు ఇంట్లోనే భోజనం చేస్తారు కాబట్టి ఇంట్లో కూడా మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే ఆ పౌష్టికాహార లోపం రాకుండా ఉంటుంది. సో ఆ ఒక్క పిల్లోడిని కూడా తొందరగా పేరెంట్స్తో మాట్లాడి ఇంట్లో కూడా పౌష్టికాహారం తీసుకునే విధంగా చూసి సో వాళ్ళని కూడా మంచి అక్కడ అంగన్వాడీ టీచర్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో ఏవైతే ఇందిరమ్మ ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో సో అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. సో చాలా మంచిగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఆల్రెడీ చాలామందికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1 lakh రూపీస్ వాళ్ళ అకౌంట్లో పడ్డది. ఎవరైతే బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళకు కూడా నెక్స్ట్ వీక్ మండే లోపల వాళ్ళందరూ కూడా పడడం జరుగుతుంది. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మన గ్రామ పంచాయతీ వాళ్ళకి జిల్లాలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు బెనిఫిషరీస్ అందరికీ కూడా ఎంత తొందరగా మనం కంప్లీట్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్స్టాల్మెంట్స్ అంత తొందరగా మనకి వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది. సో ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఫోటో క్యాప్చర్ చేసిన 1 week లోపల వాళ్ళ అకౌంట్లో. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బీజేపీ నాయకులు కంభాల శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురు వ్యక్తులతో తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు పొంచి ఉన్న ప్రాణహానిపై పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. భారత్ మాతాకు జై జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను గోకవరంలోని మా సిఎండి ప్రాంగణం ఆఫీసులో ఉన్నాను. మా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొద్ది నెలల క్రితం నాకు ప్రాణహాని ఉందనే విషయాన్ని నేను ఇదివరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని విధాలైన మార్పులు వచ్చి సద్దుమడిగింది అనుకున్నాను నేను. కానీ రీసెంట్గా మళ్ళా ఆ ప్రాణహాని ఉందనే విషయం ఇంకా లైవ్లో ఉందనే విషయం నాకు అర్థమయ్యి నేను తిరిగి మళ్ళీ పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. విషయం ఏంటంటే మీకు కొన్ని క్లుప్తంగా చెప్తాను మీకు. నేను నాతో పాటు నన్ను నమ్మించి నాతో పాటు కొంతమంది నాతో పాటు కలిసి నన్ను మోసం చేస్తూ నా డబ్బు వాడుకుంటూ నాకే స్థలాలు కొంటూ దాంట్లోనే కమిషన్ తీసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు మామిడి అయ్యప్ప అనే వీర వెంకట సత్యనారాయణ సోకాళ్ళ నా అక్కపొడుకు, అలాగే తామల రాంబాబు ఇతను అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ గుండాట్లు పేకాట్లు జూదాలు ఆడిపిస్తూ సమాజానికి హానికరమైన వ్యక్తి ఇతను. అలాగే ఎనకోటి పాపన ద్వారా బీజేపీ మండలాధ్యక్షుడు, అలాగే సోకాళ్ళ నా చెల్లెల కొడుకు కట్టా కళ్యాణం, అలాగే కంబాల మురళి ఇతను క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్న వ్యక్తి. ఈ 5గురు నా మీద అనేక రకమైన దురాగతాలు చేస్తున్నారు. తామల రాంబాబు ఇచ్చిన మెసేజ్ చూడొచ్చు. ఈ కథనాలు రాయించింది తామల రాంబాబు. ఈ తామల రాంబాబు అనే వ్యక్తి వ్యభిచార గృహాలు నడుపుతూ గుండాట్లాడిస్తూ పేకాట్లాడిస్తూ కోడిపందాలు ఆడిస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఇతని మీద పోలీస్ కేసులు ఉన్నాయి. అలాగే కంబాల మురళి అనే వ్యక్తి రైస్ పుల్లింగ్ కేసులో జగ్గంపేటలో 25 లక్షలతో తీసుకుంటే అతని మీద సెర్చ్ అవుట్ వారెంట్లు ఉన్నాయి అతని మీద. ఈ కంబాల మురళి మామిడి అయ్యప్పకి బావ, సొంత అక్క మొగుడు. అంతేకాకుండా బత్తుల సత్యబాబు గారి వ్యక్తిని నేను నక్సలైట్ని డబ్బిస్తావా చంపేనా అని చెప్పని ఫోన్ చేసి అడిగితే బత్తుల సత్యబాబు గారు అతన్ని అరెస్ట్ చేయించాడు. గొలుసులతో కట్టి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అతను ఇప్పుడు ఇతను కూడా తిరుగుతూ ఇతనికి సలహాలు ఇస్తూ కంబాల శ్రీనివాసరావుని ఎలా హెరాస్ చేయొచ్చు అనే విషయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు. అంటే నా మీదకి లేడీ స్టాఫ్ను పంపిస్తాడట సెక్సువల్ హెరాస్మెంట్ కేసు కింద. ఎన్ని పన్నాగాలు ఉన్నాయో అన్ని పన్నాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజమండ్రి నుంచి బ్లేడ్ బ్యాచ్ని తెప్పిస్తాడట. ఇలాగ అన్ని కార్యక్రమాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జనచేతన సంస్థ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపైన్ అంతర్జాతీయ యువత దినోత్సవం సందర్భంగా శ్రీనివాస డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనచేతన ప్రాజెక్టు డైరెక్టర్ కె దేవదానం ఆర్ట్ మెడికల్ ఆఫీసర్ ఉమాయున్ గారు, ప్రాజెక్టు మేనేజర్ కాలేజ్ ఇన్ఛార్జ్ సాదిక్ అలీ పాల్గొన్నారు. యువతలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అవగాహనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలా
ఎలా టీబీ బారిన పడుతుంది, బారిన పడకుండా మనం ఏం చేయాలని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ను మన డాక్టర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఈ సమయంలో కొన్ని జస్ట్ 3-4 అంశాలు మనకు ఉపయోగకరమైన అంశాలు ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్. మేము ఒక ఎన్జిఓ జనచేతన అని ఒక ఎన్జిఓ డిఫరెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద పనిచేస్తున్నాం. ఒకటి సోషల్ కన్సర్న్స్, ఉమెన్ కన్సర్న్స్, చిల్డ్రన్ కన్సర్న్స్, అండ్ థర్డ్ వన్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మీద అండ్ హెల్త్ మీద డిఫరెంట్ కన్సర్న్స్ మీద ఫీల్డ్లో మేము పనిచేస్తూ వచ్చాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తరఫున మీ దగ్గరికి మేము రావడానికి అవకాశం వచ్చింది. ఈ ఎన్జిఓ ప్రజలతో పనిచేసే ఎన్జిఓ. False beliefs about the HIV. They will totally abandon the HIV, the patients living with HIV, that they are not as a part of our society. The society will, the people will think that those who are infected with the HIV or the persons who are living with the HIV are not the part of our society, which is called as stigma. Further stigma, I will elaborate the stigma furthermore. Actually, for the better understanding, we know actually the HIV is transmitted through various modes. Most of the time it will be transmitted through the sexual mode. Actually, it is not the case always the case. Okay, there are many other ways. Mainly, I will elaborate it. Okay, one is the sexual route. Another one is from the mother to child. How it is from the mother to child? It is from an infected mother who is not on the treatment. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ప్రగడవరం పంచాయతీకి చెందిన తాలూరు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎర్రంపల్లి PACS సొసైటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా యువ నాయకుడు చిలుకూరి సుధీర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి చంద్రశేఖర్ రెడ్డి గారి నివాసానికి వెళ్లి పూల బొకేతో అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడన్నా ప్రగడవరంలో ఎర్రంపల్లి సొసైటీ ద్వారా ప్రగడవరం రైతులకి మేలు జరుగుతుందని కోరుకుంటూ లేదా చంద్రబాబు గారిని నియమించడం ఎంతో సముచితంగా ఉన్నది. వారి కష్టానికి తగిన ఫలితం వచ్చింది అనుకుంటున్నాం. అలాగే ఎంతో గౌరవంతో 1983లో స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో, తర్వాత చంద్రబాబు గారి మీద అభిమానంతో ఇప్పటి వరకు కూడా అదే పార్టీలో కంటిన్యూ అవుతూ కాంగ్రెస్ చెప్పుకుంటా చైర్మన్గా ప్రగడవరం పంచాయతీ తరఫున మా నాయకుల తరఫున శుభాకాంక్షలు సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం. నన్ను ఎర్రంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్గా నియమించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ప్రీతమ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీ యొక్క ఇది కష్టపడిన ప్రతి కార్యకర్తకి పదవి అదే వస్తుందనడానికి నిదర్శనం ప్రగడవరం పంచాయతీలో నేనని భావిస్తున్నాను. చాలా సంతోషం. 1983 నుంచి ఈ పార్టీని నమ్ముకొని ఉన్నందుకు, శాసనసభ్యులు నన్ను నమ్మి ఈ ఉన్నతమైనటువంటి పదవికి నాకు ఇచ్చినందుకు, అలాగనే మన పార్లమెంటు సభ్యులు మన ఎంపీ పుట్ట మహేష్ గారికి, అలాగనే మా పెద్దలు గౌరవనీయులు జగ్గవరపు ముత్తారెడ్డి గారికి, వారికి కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇది వాళ్ళ బులెటిన్. స్టేట్ యూనిట్ 11 టీవీ తెలుగు న్యూస్.